ప్రైజ్ ది లార్డ్. 95వ కీర్తన 11 వచనాలు ఉన్నాయి. మార్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగులో పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మాకంటే గొప్పవారు, మాకంటే బలవంతులు, మాకంటే ధనవంతులు, ఘనులైన వారు అనేకులు ఈ వారం దినాల్లోనూ గతించిపోయిన వారు ఉన్నారు. మీరైతే మేడల మీ మహాకృపను చూపించి సజీవులుగా ఉంచడమే కాకుండా నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభువా నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయా కారణాలతో ఆగిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడనే సునామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మలను, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ అన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువు, మా ప్రియ రక్షకుడు నైనా యేసు నామంలో ఈ మనవులన్నీ కూడా సమర్పించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకి అనుగ్రహించారు. ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మరి ఈ దినం పండగ ప్రభావం గట్టిగానే పనిచేసినట్టుంది. కొత్త అల్లుళ్ళ, లేకపోతే కొత్త కోడళ్ళ, లేకపోతే చుట్టాలు పట్టాలా వస్తారు. వాళ్ళకి మర్యాదలు చేయకపోతే ఎలా? దేవుని ఆజ్ఞనైతే మేరచ్చు, కానీ మనుషులకు మటుకు తప్పకుండా భయపడి వాళ్ళ లోట్లన్నీ తీర్చాలి.
నామకార్థ క్రైస్తవత్వం. సరే అండి, మనం ఎన్ని మార్లు చెప్పుకున్నా ఆయన అలాగే చెప్తాడు. మనకేంటి ఆయన అలాగే చెప్తాడు. ఆయనకి ఏం తెలుస్తుంది? మమ్మల్ని అసలు మాట్లాడిస్తారా, నుంచొనిస్తారా, పిలవాలి అలాగే చెప్తారు అనుకుంటారు అంతే. సరేనమ్మా, 201వ కీర్తన పాడదాము. చిన్నది 3 చరణాలు ఉన్నాయి. కొత్త పుస్తకాలు 201, దీని ముందు ఎడిషన్ అయితే 199, మరియు పాత పుస్తకాలు 738. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు మహిమయు స్తోత్రమును పొందనర్హుడిని గొప్ప స్వరంతో చెప్పుచుండరి. ప్రకటన 5వ అధ్యాయము 12వ వచనాన్ని బట్టి రాయబడిన కీర్తన ఆరాధనలకు యోగ్యుడవు అనే కీర్తన పాడదాం. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, అనసారని కీర్తింతును, అనసారని కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి రోగములను, భరించితివి నా వ్యసనములను, భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారితివి పాపశిక్ష, పరిహారితివి పాపశిక్ష. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువ రక్తములో, చిందిన సిలువ రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నాను వేద
చేతివి నా శాపమును చూపెతివి నా శాపమును చూపెతివి నీ శాంతముతో प्रभु येसु निन्नु पूजितुनु प्रभु येसु निन्नु पूजितुनु परचार कीर्तितुनु परचार कीर्तितुनु आराधनलतु యోజుడవు ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడు. మనం ఈ 95వ కీర్తనను మరి పూర్తి స్థాయిలో ధ్యానించుకొని చాలా కాలం అయిపోయి ఉంటుంది. చాలా కాలం అంటే మనం కీర్తనలు క్రమంగా ధ్యానిస్తున్నాం కదా, అప్పుడు వచ్చి ఉంటుంది ఇది. ఆ తదుపరి మళ్ళీ ఈ 95వ కీర్తనకి మనం వెళ్ళామా? వెళ్ళినట్టుగా లేదు, మధ్యలో ఎప్పుడు చెప్పినట్లేదు నాకు. మరి దీని పీఠిక పైన ఏం లేదు. ఇది దావీదు కీర్తన, లేకపోతే సొలొమోను కీర్తన, లేకపోతే ఆసాపు కీర్తన, ఇలాగా లేకపోతే కౌరవ కుమారులదా ఇలా ఉంటుంటుంది పీఠిక. అది ఈ కీర్తన పైన ఏ పీఠిక కూడా లేదు. కానీ ఆ తదుపరి లేఖనాలను మనం గమనించినప్పుడు ఇది దావీదే రాశాడని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడు అని ఒక్క దినమును నిర్ణయించుచున్నాడు. నేడు ఎందుకంటే ఇది మనకి ఈ 95వ కీర్తనలో 7వ వచనంలో మనకి అది కనబడుతుంది. రండి నమస్కారం చేసి ఆయన సన్నిధిని మోకరిస్తాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలా ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు. నేడు మీరు ఆయన మాట వినక అంటారు. అంటే ఈ విషయాలు ఇందులో ఏ రాయబడ్డాయో వాటిని హెబ్రీ గ్రంథకర్త పౌలు అందులో కొంచెం కాంట్రవర్సీ కూడా ఉందనుకోండి, పైన అయితే పౌలు అని రాసేశారు. ఆయన ఈ విషయాన్ని ఎత్తి రాస్తూ ఉన్నాడు. కాబట్టి 95వ కీర్తన ఎవరు రాశారు?
అలాగే చాలా కీర్తనలు ఇంకా కొన్ని దావీదు అనే పీఠిక లేకుండా ఉంటాయి. అవి కూడా దావీదు రాసినటువంటివి. ఆ రచన శైలిని బట్టి లెక్కేస్తారు. మొత్తం మీద పీఠిక ఉన్నాయి అయితే ఒక 70 చిల్లర ఉంటాయి. ఆ లేనివి కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఎదుతూను లేకపోతే ఆసాపు కుమారులు వాళ్ళు గాయకులు, వాళ్ళు పాడారు. దావీదు రాసినటువంటి కీర్తనల్ని వారు రాగాలను కట్టి పాడి వినిపించారు. ఎదుగుతూను కోసం రాసినటువంటివి, ఎదుగుతూను అనేది ఒక రాగం ఉంది, ఒక గాయకుడు కూడా ఉన్నాడు. ఆ ఎదుగుతూను పాడడం కోసం దావీదు పాట రాసి అతనికి ఇస్తే అతన్ని ట్యూన్ చేసి పాడాడు. కాబట్టి అక్కడ ఎదుగుతూనని. అలాగే కొరహు కుమారులు పాడినటువంటి కీర్తనలు కూడా అందులో రచనా శైలి అంతా కూడా మనకి దావీదులాగానే మనకి కనబడుతుంది. వీళ్ళు మనం చూడండి 84వ కీర్తన మనం చదివితే దానిలో పైన కోరహు కుమారుల కీర్తన అని మనకి కనబడుతుంది. కానీ యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవముగా దేవుని దర్శించుట నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఈ రచన శైలి దావీదుదే. ఎందుకంటే 120వ కీర్తన చూడండి. మొర్రపెట్టుతని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను. 122 చదువు. యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి నేను దావీదు. ఈ రచన శైలి ఇక్కడ యాత్ర కీర్తన దావీదు కాబట్టి ఇది కూడా మరి దావీదు విరచితమే. కానీ కోరహు కుమారులు పాడారు, గానం చేశారు. అలాగా ఇంకా చాలా కీర్తనలు పీఠిక లేకపోయినా దావీదు రాసినటువంటివి ఇంకా చాలా కీర్తనలు ఉంటాయి. అవన్నీ కూడా 10ల సంఖ్యలో ఉంటాయి. మిగతా వాళ్ళు చాలా తక్కువ రాసి ఉంటారు. సరే అండి, మొత్తం మీద ఈ కీర్తనలో ఇది దావీదు రాసింది అనుకుంటున్నాం. కానీ ఏ కీర్తన అయినా, ఏ ప్రవచనమైనా, ఏ వాక్యమైనా, ఏ ఉపమానమైనా అన్నీ కూడా రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. రచయిత మట్టుకు పరిశుద్ధాత్ముడే రాశాడు. తిమోతి 2వ పత్రికలో 3:16 వచనంలో దైవజనుడు అసన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. అది ఈ లేఖనాలన్నీ దేవుడు ఆవేశించి రాయించాడంతే. పరిశుద్ధాత్ముడే రాయించాడు. మనుషులు తమ ఇష్టానికి ఏమీ రాయలేదు, వారికి తోచింది ఏమీ వారు రాసి పెట్టలే. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏది సెలవిచ్చాడో, ఏది రాయమన్నాడో అదే ఇక్కడ రాసినట్టు మనకి కనబడుతుంది. పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి, అంటే మనిషి తన ఇష్ట ప్రకారం ఏమీ చెప్పడు, రాయుడు. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇష్టాన్ని బట్టి రాదు. పరిశుద్ధాత్మ దేవుడే తను ప్రేరేపించి ఈ లేఖనాన్ని రాయించి పెట్టాడు తప్ప మనుషులేమీ కాదు. కాబట్టి అన్నీ కూడా దైవ విరచితమే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మైక్ ద్వారా శబ్దం బయటకు వెళ్ళిపోతుంది. నేను మాట్లాడకపోతే మైక్ ద్వారా సౌండ్ బయటకే వెళ్ళదు కదా. కాబట్టి అలాగే ఆయన దాసులు ఆయన మౌత్ పీసుల్లా పనిచేశారు అంతే. ఆయన మౌత్ పీసులు అంతే. ఆయన మాట్లాడుతుంటే ఈ మౌత్ పీసులో నుంచి వెలుపలికి వచ్చింది. కానీ మాట్లాడుతున్నది మైక్ అయితే కాదు కదా. అలాగే మాట్లాడుతున్నది ఈ దాసులైతే కాదు. అలాగే రాయడం గురించి రాస్తే మనం చేతిలో కలం ఉంటుంది, రాస్తున్నది కలమే. కానీ దాని ఇష్టమా? మన ఇష్టం, మనం ఏమంటామో అలా. అలాగే దేవుని చేతిలో ఈ ఆయన దాసులైన వారు కళాల్లాగా
వాడబడ్డారే తప్ప మరి సొంత ఉద్దేశాలు ఇందులో ఏముండవు. అందుకని ప్రవచనం ఎప్పుడు కూడా మనుష్యుని ఇష్టాన్ని బట్టి రాదు. కాబట్టి ఇది ఎవరు చెప్పినా, ఇది చెప్తున్నది దావీదు కదా, ఇది చెప్పింది ఇర్మియా కదా, ఇది చెప్పింది యెషయా కదా, ఇది చెప్పింది హగ్గయి కదా, ఇలా మనం అనుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం అక్కడ వాళ్ళ సొంత ఉద్దేశాన్ని చాలా తక్కువ చెప్తారు, తన అనుభవాన్ని కొంచెంగా చెప్తారు. ఎక్కువ మొత్తం అంతా కూడా పరిశుద్ధాత్మ విరచితంగానే ఆ లేఖనం ఉంటుంది. కాబట్టి మరి ఈ లేఖనంలో మన పితరుడైన మరి దావీదు ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి మాటలు, ఇందులో ప్రధానంగా ఈ 11 వచనాల్లోనూ ఈ ప్రధానంగా 3 భాగాలు మనకి కనబడతాయి. అది మొదటిది 1-2 వచనాలు. నిజ దేవుని ఆరాధించడానికై ఆహ్వానిస్తున్నాడు. నిజదేవుని ఆరాధించడానికై ఆహ్వానం పలకటం 1-2 వచనాల్లో మనకి కనబడుతుంది. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. రండి రండి చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని ఆరాధిద్దాం అంటూ ఆయన ఇస్తున్నటువంటి ఆహ్వానం అనేది మనకి కనబడుతుంది. అంటే ఇలా ఆయన ఆహ్వానిస్తూ మనకు ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటి, మీరు ఆహ్వానిస్తున్నారా? మీ సహోదరులను మీరు ఆహ్వానిస్తున్నారా? ఇరుగు పొరుగు వారిని మీరు ఆహ్వానిస్తున్నారా? నన్ను పిలిచారు 122 కీర్తనలో చెప్పాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదనమని జనులు నాతో ఉన్నప్పుడు అంటే ఆయన్ని పిలిచారు, జనులు ఆయన్ని పిలిచారు, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మరి మనం ఎవరైనా పిలుస్తున్నామా? మనం కూడా పిలవాలి, ఆహ్వానించాలి అనేటువంటి ఒక మోటివేషన్ కూడా మనకి ఈ వచనాల ద్వారా కీర్తనకారుడు మనకి ఇస్తున్నట్టుగా, మనతో చెప్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే రెండవదిగా 3-7 వచనాల్లో ఉంటుంది. ఇది ఆయన ప్రజలు ఆయన్ని ఆరాధించడానికి కారణాలు చెప్తాడు. ఎందుకు ఆయనను మనం ఆరాధించాలి? ముందేమో ఆరాధిద్దాం రండి అన్నాడు కదా, ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్న ఉత్పత్తి అవుతుంది కదా. మరి ఎందుకు ఆరాధించాలి, ఏంటి సంగతి అని అడిగారు అనుకోండి, దానికి జవాబు చెబుతున్నాడు. ఎందుకు ఆయన మనం ఆరాధించాలంటే ఆయన ఆరాధించడానికి ఇవి కారణాలు అని చెప్తున్నాడు. ఎందుకంటే యెహోవా మహాదేవుడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు అంటాడు. చూడండి, 96 కీర్తన 4వ వచనంలో యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. అలాగే భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి రండి, కారణాలు చెప్పేశాడు. కారణాలన్నీ చెప్పి ఎందుకు ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాలు. మరి ఇవాళ ఇంకో వార్త చూశాను. నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో పపువా న్యూగినియా అనేటువంటి ప్రాంతాలు ఉంటాయి. అక్కడ మహాభయంకరమైన భూకంపం వచ్చిందంట. మొన్న ఈ మధ్యనే మ్యాన్మార్లోను థాయిలాండ్లోను 7.3 రిక్టర్ స్కేల్తో చాలా భయంకరమైనటువంటి
దాదాపు 10,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇంకా చాలా శవాలు బయటికి తీయలేదు. మొత్తం కూలిపోయిన అవన్నీ తీస్తే తప్ప అవి బయటపడవు. 30 అంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఒకవేళ పారిపోయి బయటికి రావచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు వచ్చేంత ఛాన్స్ ఉండదు. ఈ లోపల కూలిపోయింది అది. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 30 ఫ్లోర్ దాకా ప్రతి ఫ్లోర్లోనూ జనం ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ బయటపడాలంటే ఆ పైనుంచి క్లియర్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరిగిపోతుంది. చాలా దారుణంగా దెబ్బతినేస్తుంది మ్యాన్మార్, థాయిలాండ్ కూడా, బ్యాంకాక్ ప్రాంతాలు. చాలాదన్నట్టు ఇప్పుడు మళ్ళీ పపువా న్యూగినియా అనే ప్రాంతాల్లో సముద్ర కెరటాలు 3 మీటర్ల ఎత్తు వరకు కూడా వచ్చేస్తాయంట. సునామీ హెచ్చరికలు వచ్చినాయి. సునామీ హెచ్చరికలు. రింగ్ ఆఫ్ ఫైర్ అని పసిఫిక్ మహాసముద్రము ఆ చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే ఆ లోపల అగ్ని పర్వతాలు ఉన్నాయి. సముద్రం లోపల అగ్ని పర్వతాలు ఉన్నాయి. అవి బదలవుతూ ఉంటాయి. ఉప్పెన వస్తూ ఉంటుంది. వాటి వల్ల ఎక్కువ భూకంపం దాటి అక్కడ ఉంటూ ఉంటుంది. ఇది ఆ ప్రాంతంలోనే దానికి దగ్గరగా వచ్చిందంటది. మహాభూకంపం అంటున్నారు. ఇప్పుడు చాలా భయంకరం. మరి ఆ సునామీ కనుక వస్తే ఆ తీర ప్రాంత పట్టణాలన్నీ లేచిపోతాయి. చిన్న చిన్న ఊళ్ళు ఉండవు, పట్టణాలు కూడా ఉండవు. మొత్తం సముద్రం వచ్చి పడిపోద్ది. పట్టణాల మీదకి వచ్చి పడిపోయి మనయన్నీ లాక్కెళ్ళిపోద్ది. అంతే, లోపలికి పట్టుకెళ్ళిపోద్ది. నిన్న పొద్దున్న సంగతి చెప్తున్నాను నేను. ఇప్పుడు దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలా. కానీ భూమి ఆయన సృజించిందే, ఆయన మాట వింటుంది. సముద్రము ఆయన సృజించిందే, అది ఆయన మాట వింటుంది. ప్రజల యొక్క దుర్మార్గం పెరిగిపోయినప్పుడు ఆనాడు సుధమ గుమర్రాలను ఈ రీతిగా అగ్ని కందకాలతో తగలబెట్టేశాడు. ఇంకా ముందుకెళ్తే మొత్తం నోవహ కుటుంబం తప్ప సమస్తాన్ని కూడా జలప్రళయంతో ఏ రకంగా నాశనం చేశాడు. ఈ పంచభూతాలు మనం పిలుచుకుంటామే, ఇవన్నీ ప్రభు చేతిలో ఆయుధాలు, సాధనాలు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాయి. ఆయన మాట అవన్నీ కూడా వింటాయి. భారతదేశం కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ 7 పైచిలుకు స్థాయి అంటే ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ని దాని మీద కొలుస్తారు. రిక్టర్ స్కేల్ అంటారు. అది 6 దాటిందంటేనే ఇబ్బంది. 6 దాటిందంటేనే కూలిపోతాయి, ఇళ్ళు పడిపోతుంటాయి. ఇంక 7 దాటిందంటే ఇంక నేల కూడా నెర్ర విడిచేస్తుంది. ఉన్నట్టుండి ఊరి మధ్యన ఒక పెద్ద కాలువ ఏర్పడిపోద్ది అనమాట. ఊరు మధ్యలో అవతల వాళ్ళు యువతలకి దాటలేనంత విధిగా విడిపోద్ది. ఇంకలా ఒక కాలువ ఏర్పడిపోద్ది. అంతే, భూమి అలా నెర్ర విడిచేద్ది. అంతే, భూకంపానికి అంత ప్రభావం ఉంది. ఇంకా అవతల అవతలే, యువతలే. అటు నుంచి యువతలకు వంతులు కట్టుకుంటే కానీ యువతలకు వత్తకూడదు. అంత దారుణమైపోద్ది. ఈ లోపల అందులో కార్లు గట్ట అందులో పడిపోతే లోపల పడిపోయి మళ్ళీ తీలేని విధంగా అయిపోయే పరిస్థితి. అంత భయంకరమైన ప్రభావం ఈ భూకంపం వల్ల మనకి వస్తుంటుంది. ఇప్పుడు అలాగే ఉంది. మరి ఎప్పుడు మన కాళ్ళ కింద నేల కదులుద్దో మనకి తెలియదు. అయితే చెప్తున్నారు, భూగర్భ శాస్త్రజ్ఞులు అయితే చెప్తున్నారు, ఇది ప్రధానంగా దక్షిణ భారతదేశంలో వస్తే 4 రిక్టర్ స్కేల్ 4 కంటే ఎక్కువైతే మనకి రాదు. ఇది కొద్దిగా అలా వచ్చినట్టుగా అనిపిస్తుంది తప్ప పెద్ద ఎఫెక్ట్ ఏమి మనకు ఉండదని భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎక్కడైనా భూకంపం వస్తే చాలా టీవీలోకి వచ్చేస్తారు. వీళ్ళు టీవీలోకి వచ్చేసి ఇక ఈ ప్రాంతానికి వస్తుంది, ఆ ప్రాంతానికి వస్తుంది అని చెప్పేస్తుంటారు. అలా అని చెప్తున్నారు. అలా అని చెప్పిన తర్వాతే మక్సింగాన్ని చనిపోయినప్పుడు హైదరాబాద్లో భూకంపం వచ్చింది. అంతకుముందే చెప్పారు, గుజరాత్లో వచ్చింది. అంతకుముందు భయంకరమైన భూకంపం వచ్చింది. వెంటనే టీవీలోకి వచ్చేసారు వీళ్ళంతా. హైదరాబాద్కి భూకంపం వచ్చే ఛాన్సే లేదు అంటారు చెప్పారు. భక్సింగ్ గారు వెళ్ళిపోయిన వెంటనే హైదరాబాద్లో భూకంపం వచ్చి గోడలు పగిలిపోయి వేటలు వారిపోయినాయి. వాళ్ళు చెప్పేది ఏముంది, దేవుడు ఆయన చిత్తం ఎక్కడ కదిలించాలనుకుంటాడు అక్కడ కదిలిస్తాడు.
ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది క్వెట్టా అనేటువంటి ప్రాంతంలో అన్న భగత్ సింగ్ గారు ఆయన కానీ మీ కూటాల కోసం అక్కడికి వెళితే ఆ ఊరిలో అస్సలు దైవ భయమే లేదంట. అందరూ హేళన చేసేవాళ్ళంట, నవ్వేవారంట. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే గోడల మీద కూర్చుని కేరింతలు కొడుతూ డైలాగులు కొడుతూ అలా ఉన్నారంట. పాపము అని చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగి తన గదిలోకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నానంట. ఆయన నీ భయం అస్సలు లేదు ఇక్కడ, బొత్తిగా దైవ భయం అనేది ఇక్కడ ఎవరిలోనూ కనబడట్లేదు. ఈ నేలను కదిలించు కదిలించు నాయన కదిలించు అని ప్రార్థన చేస్తానంట. అంతే భూకంపం వచ్చేసింది. అక్కడ భూకంపం వచ్చేసింది. ఎక్కడికక్కడ ఇళ్ళన్నీ కూలిపోయి ఎంతోమంది చచ్చిపోయి హాహాకారాలు. ఆయన ఉన్న గదికి భూకంపం ఆనవాళ్ళు కూడా లేదంట. ఆయన ఇక మోకరించే ఉన్నాడంట, ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. మరి ఇంకో సహోదరుడు వచ్చి చెవిలో, అన్న చాలా పెద్ద భూకంపం వచ్చింది, చాలామంది చనిపోయారు అని చెప్పాక అప్పుడు లేచాడంట ఆయన. చూడండి ఎలా ఉందో. దేవుడు ఎక్కడ కదిలించాలంటే అక్కడ కదిలిస్తాడు. మనం ఎన్ని అయినా చెప్పుకోవచ్చు, మనుషులు ఎన్ని అయినా లెక్కలు వేసుకోవచ్చు, అన్నీ కాకి లెక్కలే, అన్నీ నెరవేరు. ఎక్కడైనా లాటరీ తగిలినట్టుకొని నెరవేరచ్చు. దాంతో మా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కరెక్ట్ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు జబ్బచలుచుకోవచ్చు. కానీ దేవుని చిత్తం మీద అది జరుగుతుంది తప్ప మనుషుల ఆలోచనలు ఎప్పుడు కూడా అవి నెరవేరవు. కాబట్టి ఇది మరి దక్షిణ భారత్కి లేదని చెప్తున్నారు, కానీ నమ్మడానికి ఏమీ లేదు. అది ఈవేళ చెప్తున్నారు. భారతదేశానికి కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే అక్కడ కదిలింది మెల్లగా నడుస్తుంది. ఇలా భూమికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందంటది. భూమికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందంట. అంటే ఇక్కడ ఈ దేశం ఉంది, ఈ మధ్యన వీళ్ళు 50 కిలోమీటర్లు ఉంటే ఉండొచ్చు దూరం. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ రాదనుకోవచ్చు. కానీ దీనికి కేంద్రం ఇలా 10 కిలోమీటర్ల కిందకి వెళ్ళింది. అప్పుడు ఏమవుతుంది, ఈ కేంద్రానికి ఇది ఎంత దూరమో ఇది అంతే దూరం. ఇక్కడ మటుకు 1000 కిలోమీటర్ల దూరం కనబడుతుంది. కానీ భూగర్భం లోపలికి వెళ్ళేసరికి ఇదంతా ఇది సేమ్ అవుతుంది అనమాట. సేమ్ అలా ఉంటుంది. కాబట్టి ఇది భారత్కి కూడా దీని ఎఫెక్ట్ ఉండొచ్చు అని. ఎందుకంటే ప్రభు చెప్పిన మాటలే కదా, భూకంపాలు వస్తాయి. ఆయన ముందే చెప్పాడు. యుద్ధాల మాటలు వింటారు మీరు, రాజ్యం మీదకి రాజ్యం వస్తాయి. అన్నీ ఒక్కొక్కటి నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన సృజించినటువంటి ఈ పర్వతాలైనా, ఈ మహాసముద్రాలైనా, ఈ భూమి అయినా, ఇంకొకటి చెప్పారు ఏంటంటే మనకంటే ముందు మూగజీవాలకి తెలుస్తుందంట ఈ విషయం. ఎక్కడో సముద్రం అడుగు భాగంలో ఉండేటువంటి ఒక చేప బయటకు వచ్చిందంట. అది అసలు బయటికి రాదు, ఆ చేపలు అసలు బయటికి రాదంటది. అలాంటిది లోపల దానికి ఏదో సంకేతం అంది, అది పైకి వచ్చిందంట చేప. దాన్ని చూసేటప్పటికి అయ్యి బాబోయ్ ఇది వచ్చిందేంటి, ఏమైపోతుందో అనుకున్నారంట. 1000 కొలది తాబేళ్ళు ఒడ్డెక్కేసినాయంట. తాబేళ్ళు పైకి వచ్చేసినాయంట. షార్కులు వచ్చేసినాయంట. ఇవన్నీ సింప్టమ్స్ అనమాట. వాటికి తెలిసిపోద్ది. లోపల సముద్రంలో జలాలు లోపల ఉంటాయి కాబట్టి అక్కడ కొద్ది సంకేతాలు వాటికి అంది అవి మనకు చూపిస్తాయన్నమాట. అవి వచ్చినట్టుగానే భూకంపం వచ్చేసింది. అక్కడ వాటికి తెలిసింది, బయటకు వచ్చేసింది అనమాట. వీటన్నిటినీ సృజించిన, కలుగు చేసిన మహాదేవుడు ఆయన ఇష్టానికి వాటిని ఆయన ఉపయోగిస్తాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలా, ఆరాధించాలా. ఆయన మనం ఆరాధించాలా. రండి నమస్కారము చేసి అంటాడు. రండి నమస్కారము చేసి కదా. అలాగే కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 8:6 అధ్యాయము 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను
దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు కదా. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్క ఏకైక దేవుడు మనకి ఉన్నాడు. ఆయన్ని మనం ఆరాధించాలి. కాబట్టి రండి, నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. మేరీబా, అక్కడ వారి హృదయాల్ని బహుగా కఠినపరుచుకున్నారు. మేరీబా వివాదం నిర్గమకాండంలోని 17వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు ఈ మధ్యన, అలాగే మస్సా సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 2 కూడా నీటిని గురించినటువంటి వివాదాలు. మస్సా, మెరీబా 2 కూడా ఇశ్రాయేలీయులకు నీళ్లు లేవు, మాకు నీళ్ళేవి, మాకు తాగడానికి నీళ్ళేవి అంటూ నిర్గమకాండం 17వ అధ్యాయంలోనూ ఒక తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత మళ్ళీ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోనూ అదే తిరుగుబాటు చేశారు. వారి హృదయాల్ని కఠినపరుచుకున్నారు. మరి ఒకసారి ఇచ్చాడు కదా నీళ్ళు, మరీబా దగ్గర నీళ్ళు ఇచ్చాడు కదా, మాకు నీళ్ళు లేవు అనేసరికల్లా బండను చీల్చి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు కదా. అదే పరిస్థితి తర్వాత ఎదురైనప్పుడు విషయం ఎందుకు అర్థం కాదు వాళ్ళకి? మన ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆల్రెడీ ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు వచ్చినట్టే మనకి నీటి సమస్య ఎదురైంది. అప్పుడు మోషే ప్రభువుని వేడుకుంటే బండను చీల్చి మనకి సెలయేళ్లను పుట్టించి మనందరి దాహార్తి తీర్చాడు. కాబట్టి ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఎందుకు తీర్చడు? ఇప్పుడు కూడా తీరుస్తాడు. కాబట్టి మోషే దేవుణ్ణి అడుగు, మాకు నీళ్ళు లేవు అనడానికి బదులు రెబెలియన్స్ అనమాట, తిరుగుబాటు చేసేసారు. మళ్ళీ మోషేను అహరోని రాళ్ళతో కొట్టి చంపేసే అంత తిరుగుబాటు. అంటే ప్రభు మాట వినడం వాళ్ళకి రాలే. ఈ తిరుగుబాటు ఇలా చేస్తూనే ఉన్నారు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విషయం వాళ్ళకి అర్థం కాకుండా కూడా పోయింది. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అనే సంగతి కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది కదా. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఇబ్బంది అయింది. 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ 12 మందిని కానాను వేగు చూడడానికి పంపించినప్పుడు 10 మంది ప్రభు నామాన్ని అవమానించారు, ఆయన మహిమపరచలేదు. దాంతో దేవుడికి చాలా తీవ్రమైన కోపం వచ్చింది. మోషే, నువ్వు పక్క తప్పుకో, వీళ్ళందరినీ ఒక్క దెబ్బతో నాశనం చేసేస్తాను, నీ కొరకు ఒక నీతి గల జనాన్ని పుట్టిస్తాను అన్నాడు దేవుడు. అంత దేవుని కోపం వచ్చేసింది. అప్పుడు మళ్ళీ అదే మోషే అడ్డుగా నిలబడ్డాడు. అడ్డుగా నిలబడ్డమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే దేవునికే క్లాస్ మిగాడు. దేవునికి బోధ చేయాల్సి వచ్చింది ఆయన. దేవునికి అంత కోపం వచ్చేసింది. కాబట్టి మోషే దేవుడికి బోధ చేశాడు. ఏంటి, వీళ్ళందరినీ చంపేస్తావా? ఐగుప్తు నుంచి ఏమని తీసుకొచ్చా వీళ్ళని? కానాను స్వాస్యంగా ఇస్తానని చెప్పేసి ఇక్కడ దాకా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళని నువ్వు చంపేస్తే యెహోవా ఈ ప్రజలను కానాను తీసుకెళ్ళడం ఆయనకి చేతకాక మార్గంలో నేను చంపేశారని నింద నీకు కావాలా అంటే రకంగా దేవునికి మోషే క్లాస్ పీకాడు. అంత జరిగిపోయింది. దాంతో దానికి చాలా కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి మీరెవరు ఇంకా నేను ఇస్తానన్న కానాల్లో ఇప్పుడు మీరు ప్రవేశించరు, కాబట్టి యూటర్న్ తీసుకో 20 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరినీ చచ్చేదాకా
నేను కానాన్లోకి తీసుకెళ్ళను అని చెప్పేసి చాలా కఠినమైన మాట ఆయన చెప్పారు అక్కడ. అప్పుడే మోషే అహరోనులు దేవుని కోపానికి కూడా గురయ్యారు. దేవుని కోపానికి కూడా గురయ్యారు. ఎందుకని విసిగెత్తిపోయింది మోషే కూడా. విసిగెత్తి ఏమన్నాడు ఆయన 20వ అధ్యాయంలో, ద్రోహులారా ద్రోహులారా, మీకోసం ఈ రాతి నుంచి మీకు నీళ్లు రప్పించాలా? రప్పించేది ఎవరు? ఇప్పటిదాకా సంగతి మోషేకి తెలుసు. ఇప్పుడు బుర్ర కొంచెం తేడా వచ్చేసింది. వీళ్ళు విసిగించి అని బుర్ర కొంచెం తేడా వచ్చేసింది. దాంతో రప్పించాలా అన్నాడు. పైగా ఎన్నో మాట్లాడు బండతో నీళ్ళు వేస్తుందంటే 2 మార్లు కొట్టాడు కూడా. దేవుడు చెప్పింది చేయలేని పరిస్థితి అయిపోయింది. అక్కడున్న పరిస్థితి అటువంటిది. ఇదంతా జరిగిందానికి కారణం ఏంటంటే ఇజ్రాయేలీయులు వారి హృదయాన్ని కఠినపరుచుకోవడమే. వారు మారకపోవడం, దేవుని బల ప్రభావాలను గుర్తించకపోవడం, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలని నెమరు వేసుకోకుండా ఉండడం. ఇది చేసిన దేవుడు అది మాకు చేయలేడా? కాబట్టి ఆయన మనం అడుగుదాం అన్నానికి బదులు వాళ్ళు బహుగా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇది ప్రస్తావిస్తున్నాడు. అప్పుడు ఎలా అయితే మీ హృదయాల్ని కఠినపరుచుకున్నారు, మెరీబా దగ్గర కఠినపరుచుకున్నారు, మస్సా దగ్గర కఠినపరుచుకున్నారు, ఆ రకంగా ఇప్పుడు మీరు కఠినపరుచుకోకండి. అలా కఠినపరుచుకోవడాన్ని బట్టి దేవుడు చాలా కోపగించాడు కదా. అది కూడా కింద చెప్పుకుంటూ వస్తాడు. ఏమంటాడు? అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిన కార్యములను చూచిరి. 9వ వచనం. చూశారు కదా, ఎన్నో చూశారు. అని ఏం చేశాడో అన్నీ చూశారు. వారి కొరకు ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగించడం వాళ్ళు కళ్ళారా చూశారు. తమ ఇంట ఒక్క పిల్ల కూడా చనిపోలేదు. కానీ ఐగుప్తుల ప్రతి తొలుచూలు, మనుషుల్లోనేమి పశువుల్లోనేమి మందల్లో అన్నిటిలో కూడా ప్రతి తొలుచూలు చనిపోవడం కూడా కళ్ళారా చూశారు. ఎర్ర సముద్రం దగ్గర ఆయన చేసింది అంతా చూశారు. ఒక అగ్ని స్తంభాన్ని నించోబెట్టి ఐగుప్తు సైన్యతులకు దాటి రాకుండా ఈ సముద్రం ఆరిపోయి ఆరిన నేలగా మారేంత వరకు అక్కడ వెలుగిచ్చేలా చక్కటి ఏర్పాటు చేశాడు. అక్కడ రాత్రంతా తూర్పు గాలి వీంచి నేల ఆరిపోయేలా చేసి అప్పుడు వారిని అందులో నుంచి నడిపించాడు. నడిపించిన తర్వాత వారి కళ్ళ ఎదుటే ఇన్నాళ్ళుగా వారిని బాధించినటువంటి ఐగుప్తు సైన్యం అంతటినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడు. అది కూడా కళ్ళారా చూశారు. ఇలా మీ పితరులు ఇటువంటివి ఎన్నో నా నుంచి చూశారు, నన్ను పరీక్షించారు, నన్ను శోధించారు, నా కార్యాల్ని చూసిన వారుగా ఉన్నారు. అయినా 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసేతని అంటాడు. ఇటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే అంటాడు, మీ హృదయాల్ని కఠినపరచుకోండి. ఇదిగో నేను ఇస్తున్న ఆహ్వానాన్ని మన్నించండి. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి ఆయన్ని మనం ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన కార్యాలు అద్భుతాలు. మహాదేవుడనేవే మహాదేవుడవేవే సర్వదర్శి సర్వవ్యాపీ సర్వదర్శి సర్వవ్యాపీ సర్వసునివే సర్వవ్యాపీ సునివే మహాదేవుడవీవే మహాదేవుడవీవే
సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే ఆహా దేవుడవివే నీ కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీ కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడవీవి మహాదేవుడవీవి దేవతలు అనేవారు అనేకులు ఉన్నప్పటికీ కూడా అందరిలోనూ మహాదేవుడు మన దేవుడు. కాబట్టి రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. రండి రండి, మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. కఠినం చేసుకోవడాన్ని బట్టి మన పితరులు ఎంత నష్టపోయారు. కానానులో ప్రవేశించడానికి అవకాశం ఉండి కూడా వారి మొండితనాన్ని బట్టి వారి హృదయాలను కఠినం చేసుకోవడాన్ని బట్టి అరణ్యంలోనే వాళ్ళందరూ కూడా రాలిపోయారు. కారణం వారి హృదయాలను కఠినపరుచుకోవడమే కదా. ఇప్పుడు భూమి ఆయన మాట వింటోంది, సముద్రాలు ఆయన మాట వింటూ ఉన్నాయి, భూమి కదులుతోంది, సముద్రాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇలాంటి దినాలలో కూడా ఇంకా మన హృదయాన్ని కఠినపరుచుకుంటే, మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వకుండా ఇంకా లోకాశలు వెంబడి పోతూ ఉంటే ఏమైపోతాం? మన పితరుల వలె మనం కూడా అశ్రాంతిలో ప్రవేశించకుండానే నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రండి అంటూ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు కదా. ఈ కీర్తనలో ఏంటి 3 భాగాలు. ఒకటి నిజదేవుని ఆరాధించమన్న ఆహ్వానం, రెండవది ఆయన ఎందుకు ఆరాధించాలి అనేటువంటి కారణాలు, మూడవది మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. ఇప్పుడైనా సృష్టి యావత్తు నిజదేవుని గురించి సాక్ష్యమిస్తోంది. ఏవైతే పంచభూతాలు అని చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఆయన మాటకు లోబడి ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. వాటికి భాష లేదు, వాటికి నోరు లేదు, అయినా సరే ప్రభు స్వరాన్ని విని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అవి త్వరపడుతూ ఉన్నాయి. కాబట్టి మీ హృదయాల్ని కఠినం చేసుకోవద్దు అని. ఇంకా తర్వాత దేవునితో మనకుండేటువంటి సరైనటువంటి ఆధ్యాత్మిక ఈ సంబంధాల వల్ల మనకి కలిగేటువంటి సహజ ఫలితం ఏంటి? ఎందుకు ఆయన ఆరాధించాలి? ఎందుకు ఆయనతో మనకి సంబంధం ఉండాలా? ఎందుకు ఆయన మన దేవుడు, ఆయన భక్తులుగా మనం ఎందుకు ఉండాలా అంటే, మొదటి ఫలితం ఏంటంట? ఆనందం. ఆయనతో మనం ఉంటే అది మనకి ఆనందం అంటాడు. 66వ కీర్తనలో 1-2 వచనాలు చదువుదాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి
సంతోష గీతం పాడండి. ఆయన నామ ప్రభావాన్ని కీర్తించండి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. సర్వలోక నివాసులార ఆనందించు ఎల్లరూ, దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి. దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి. 31వ కీర్తన. ఆయన నామ ప్రభావమును కీర్తించి స్తుతించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి స్తుతించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి స్తుతించుడి. సర్వలోక నివాసులార ఆనందించు ఎల్లరూ. కాబట్టి ప్రభుతో మన బంధం, ఆయన పిలుపు విని ఆయనకు విధేయత చూపించి ఆయన చేసేటటువంటి అద్భుతాలను గురించి ధ్యానించుకుంటూ, మరి మన చుట్టూ ఎందరో సాక్షి సమూహాలు నిలబడి మనకు బోధిస్తూ ఉండగా దానిని బట్టి ఆయన నామ ప్రభావాన్ని బట్టి కీర్తిస్తూ ఆనందించడం, దేవుని తోడి ఆ బంధం మనం చూసినప్పుడు మనకి మొట్టమొదటిగా కలిగేది ఆనందం. తర్వాత రెండవది ఏంటంటే సంకీర్తనలు, కీర్తనలు పాడడం. ఎందుకంటే ఎప్పుడు మన హృదయానికి బాగా సంతోషం కలుగుతుందో అప్పుడే మన నోట్లోంచి ఏమొచ్చింది? కీర్తన వస్తుంది, ఓ పాట వచ్చేస్తుంది. ఎప్పుడు పాట అంటూ పాడిన వాళ్ళు కూడా వాడికి చాలా ఆనందం కలిగించేటువంటి మాట వినపడేసరికల్లా ఆటోమేటిక్గా నోటంట ఏదో ఒక పాట వచ్చేస్తుంది. పాట వచ్చిందంటే ఏంటి? అది ఆయన హృదయం ఉప్పొంగిందనమాట, ఆనందించిందనమాట, సంతోషించిందనమాట. కాబట్టి సంకీర్తనలు వస్తాయి. దేవునితో మన సంబంధం బాంధవ్యం మంచిదై ఉంటే హృదయపూర్వకంగా ఆయన చేసినటువంటి అద్భుతాలను మనం ధ్యానిస్తూ వాటిని బట్టి హృదయం ఉప్పొంగితే, నిజమే కదా, నిజంగా ఎర్ర సముద్రం దగ్గర మనమే ఉన్నాం అనుకోండి, నించున్నాం అనుకోండి, ఎర్ర సముద్రం దగ్గర మనమే నించున్నాం అనుకోండి, మనం చూస్తూ చూస్తూ ఉండగానే అది రెండుగా చీలిపోయింది అనుకోండి, నేల అలా అడుగు కనబడిపోయి చివరి నుంచి ఆ చివరికి ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఒకసారి ఫీల్ అవ్వండి, ఫీలింగ్గా ఒకసారి ఫీల్ అవ్వండి, ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది? అద్భుతం కదా. ఆటోమేటిక్గా ఓహో ఊగిపోతారు, ఆనందం వచ్చేస్తుంది. అంటే ఆయన కార్యాలు అంత అద్భుతాలు, ఆనందం, ఆశ్చర్యం అన్నీ కూడా ఒకేసారి ఉప్పొంగిపోతాయి అటువంటి కార్యాలు. కాబట్టి వెంటనే కీర్తన వస్తుంది. 81వ కీర్తన, 81వ కీర్తన మొదటి వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి, యాకోబు దేవునికి ఉత్సాహ ధ్వని చేయుడి అంటాడు కదా. ఏంటంట? మనకు బలమై ఉన్న యాకోబు దేవునికి ఆనందగానం కదా. దీని మీద కూడా పాట ఉంది. మన బలమైన యాకోబు దేవునికి కదా. కొంచెం వేరేగా ఉంటుంది అది, మనకి ఒకసారి పెద్దగా అనిపిస్తుంది. తీసారా? చల్లండి 81వ కీర్తన బట్టి మొత్తం మీద కీర్తనలో చేస్తాయి అంతే. ఆయన బల ప్రభావాలు, ఆయన మహాదేవుడిని మనకి తెలిసినప్పుడు ఒక్కసారిగా మన నోట్లో నుంచి అది, అలాగే ఆయన మన పట్ల చేసిన అద్భుతాలు వాటిని గురించి మనం ఒక్కసారి ధ్యానించుకుంటే మనకు ఆనందం వచ్చేస్తుంది. కీర్తనలు వచ్చేస్తాయి అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఆరాధన. ఈ మూడు దేవునితో మనకుండేటువంటి సరైన ఆధ్యాత్మిక సంబంధాల ఫలితం ఏంటంటే, ఒకటి ఆనందం, 2 కీర్తనలు పాడడం, 3వది ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు,
ఒక ఆరాధన భావం హృదయంలోని చుప్పొంగిపోయి వచ్చేస్తుంది. అబ్బా ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడు. అదే కదా ఆరాధన అంటే. అది కూడా వెంటనే వచ్చేస్తుంది. ఎపిసీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మన పితరుడైన పౌలు గారు ఎపిసి సంఘానికి రాస్తూ మనకు కూడా చెప్తున్నాడు, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు, ఇప్పుడు తక్కువైపోయింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పాటలు వస్తలేదు, ఆశువుగా చెప్పే పాటలే వస్తున్నాయి. మనుషులు తన నోటికి వచ్చినట్టుగా పాడేస్తారు. తమ నోటికి వచ్చిన నేను ఉండలేనయ్యా, నేను ఉండలేనయ్యా. ఏంటో మరి ఇది ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయి అని బైబిల్లో ఎక్కడైనా ఒక వాక్యం ఉంది అలాంటిది. దేవాని సన్నిధిలో నేనుంటానయ్యా. తర్వాత మొన్న వాళ్ళు పాడుతున్నారు అక్కడ, ఆయన వచ్చేసేది పాడుతూ ఉంటే నాకు కంపరం. ఎక్కడుంది బైబిల్లో? ఈ మనుషులు తన ఇష్టాన్ని బట్టి రాసినటువంటి ఒక పాట. ఎన్నో దేవుని వాక్కులు, దేవుని అద్భుతాలు ప్రేరణతో రాసేటువంటి పాటలు. అది ఆత్మ సంబంధమైన పాట, సంగీతం. ఆత్మ అంతే తప్ప శరీరంతో వచ్చింది కాదు. నీకు వచ్చిన భాషా ప్రవీణత, నీకు వచ్చిన కల్పితం, వీటిని బట్టి ఏదో పాట రాసేసుకుంటే అవును దానికి సంగీతం చేర్చారు కాబట్టి పాడుకోవడానికి బాగానే కనపడుతుంది. అందులో ఆత్మీయత ఎక్కడుంది? ప్రభు ఏం చెప్తాడు? ఆత్మ సంబంధమైన ప్రతి లేఖనము ఆత్మ ద్వారా రాయించబడ్డాయి. ఇప్పుడు అవే కీర్తనలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు మనం పాడిన కీర్తనలు ఏంటి? ఇవే కదా. పరిశుద్ధాత్మ చేత దేవుడు రాయించినటువంటి ఆ కీర్తనలో నుంచి మనం కీర్తనగా మనం పాడుకుంటా ఉన్నాం. అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి కదా. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభువును గూర్చి. నోటితో కాదు పాడేది, పెదాలతో కాదు పాడేది. అప్రయత్నంగా చేతులు రాసేస్తూ ఉన్నాయి. అదే అప్రయత్నంగా అంటే హృదయం ప్రభావం ఏం ఉండదు. హృదయానికి దీనికి అస్సలు సంబంధం ఉండదు. కేవలం నీకు తెలిసినటువంటి ఆ భాష, ఆ పదాలు, వాటన్నిటినీ కూర్చేస్తూ ఉన్నారు. అది హృదయంలో నుంచి రావట్లేదు. ఆ పాట హృదయంలో నుంచి రావాలి. అవతల వాడిని హెచ్చరించాలంటే తెరువు నీ హృదయ ద్వారంబు నీడి ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పు నీ కొరకై, పరమునకే గూట ఆయత్తపడుము, పెరుగు నీ హృదయము. హెచ్చరిక. ఇందులో ఆత్మ సంబంధమైన హృదయంలోంచి వచ్చేటువంటి ఒక హెచ్చరిక అక్కడ కనపడుతుంది. ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు. అంతే తప్ప నీకు నువ్వుగా సొంతంగా ఏదో కల్పించుకుని ఏదో రాసేసి పదాలను అల్లేసేసి దానికి ఒక సంగీతాన్ని కూర్చేసి మొదలు పెడితే అది శరీరం ఉప్పొంగుతుంది. నిజమే, చాలా బాగుంటుంది పాట, పాడాలి, బాగుంది అనిపిస్తుంది. అయితే అది హృదయానికి నచ్చుతుందా? హృదయంలో నుంచి రావాలి కదా, హృదయంలో నుంచి బయటికి రావాలి. ఆరాధన అనేది హృదయపూర్వకమైనది కావాలి. పెదాలతో ఎంత చక్కగా మనం నేర్చుకునైనా మాట్లాడచ్చు. రకరకాల పదాలని ఉపయోగించి, వింతైన కొత్త కొత్త పదాలను ఉపయోగించి మనం చేయొచ్చు. అయితే ఇది పెదాల నుంచి వస్తుందా, హృదయ అంతరాల్లో నుంచి వస్తుందా? హృదయ అంతరాలకు రావాలంటే ఏంటి? ప్రభు యొక్క రక్షణ కార్యం నువ్వు అనుభవించాలి. అప్పుడే హృదయంలో నుంచి వస్తుంది. నీ స్థితి ఏమిటి? ఎలాంటి స్థితిలో ఉన్నావు నువ్వు? ఆది తల్లిదండ్రులు ఆజ్ఞాతిక్రమ పాపం చేత జన్మతో పాపిగా పుట్టావు. ఆ పాప స్వభావం నీలో ఉండిపోయింది కాబట్టి ఆ తర్వాత నీ కర్మలతో ఆ పాపాన్ని పెంచి పోషించి పెద్దది చేసి అంత చేసేసుకున్నావు.
ఈ భారం నువ్వు మూయలేనంత. దాన్ని తొలగించుకుందామని చెప్పేసి ఎన్నో ధర్మాలు ఎన్నో కర్మలు చేస్తున్నావు. ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. పెరుగుని హృదయ నీ పాపాలని కడిగి నిన్ను నీతిమంతునిగా తీర్చడానికై నువ్వు వెతుక్కున్నటువంటి అన్ని మార్గాలు, ఇది ఔషధం అని ఏదైతే అనుకున్నావో ఆ ఔషధాలేవి కూడా నీ హృదయాన్ని కడిగి నీతిగా తీర్చలేని పరిస్థితుల్లో దేవాతి దేవుడి కుమారుడుగా వచ్చి తన విలువైన రక్తం నీ పాపాన్ని కడిగేయడానికి ఇచ్చేశాడు కదా, తద్వారా నిన్ను నీతిగా తీర్చాడు కదా. ఆ అనుభవం గనుక నీ హృదయంలో ఉంటే ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. నాయనా, ఎన్నో వ్యర్థ ప్రయత్నాలు చేశాను, నేను ఎక్కడెక్కడికి పోయాను, ఎంతెంత ఖర్చు చేశాను, ఎన్నెన్నో విధాల ప్రయత్నాలు చేశాను. బట్ ఐ యామ్ ఫెయిల్డ్. నా వల్ల కాలే, నా ప్రయత్నాలు నా హృదయాన్ని కడగలే, నన్ను నీతిగా తీర్చలే. కానీ నీ విలువైన రక్తం, అది నా కోసమే చేశావు, అది నా హృదయాన్ని కడిగేసింది, నన్ను నీతిగా చేర్చేసింది, నీ బిడ్డనుగా మార్చేసింది. నా కోసం ఎంత గొప్ప త్యాగాన్ని నువ్వు చేశావు అనేటువంటి ఫీల్ ఉంటుంది. అది హృదయంలో నుంచి వస్తేనే అప్పుడు ఆ సంగీతం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మలో నుంచి వస్తాయి. అవి ఆత్మ సంబంధమైన పాటలు. ఈ మూడు ప్రభుతో మనకుండేటువంటి సన్నిహిత సంబంధం యొక్క ఫలితాలు. నిజమైన ఆనందం ఉందా? చూడండి, పౌలు గారు జైల్లో ఉన్నాడు, ఫిలిప్పీ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఆనందించండి, మరలా చెప్పుతును, ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. ఎలా చెప్తున్నాడు ఆయన? ఆయన ఏమైనా ఆనందించే చోట్లో ఉన్నాడా? ఆయన స్థితి ఆనందించేటువంటి స్థితి. నిర్బంధించబడ్డాడు, స్వేచ్ఛ లేదు, జైల్లో ఉండిపోయాడు. అక్కడ ఉండి కూడా వెలుపల ఉన్నారు. వీళ్ళకి ఆనందం ఉండాలి, నిజంగా సంతోషంగా వీళ్ళు ఉండాలి, ఆయన బాధతో ఉండాలి. అలాంటిది లోపల ఉండి ఆయన బయట ఉన్న వారిని ఆనందించండి అన్నాడు. ఆయన ఎలా వచ్చింది ఆయనకి? ప్రభుతోడి సంబంధం, ఆయనతో ఉన్న సంబంధం. ఆయన ఎక్కడున్నాడు అనే దాన్ని కూడా పట్టించుకునే స్థితి లేదు. దేవునితో సంబంధం ఉంటే నువ్వెక్కడా ఏ స్థితిలో ఉన్నా ఆనందాన్ని ఏది కూడా తీసివేయలేదు. కాబట్టి ఈ ఆనందం, ఈ మూడు దేవునితోటి సంబంధం వల్ల మనకు వచ్చేటువంటి ఆనందాలు. అంటే నిజమైన ఆరాధన కేవలం బాహ్య ఆచార సంప్రదాయాల్లో లేదు. నిజమైన ఆరాధనలో వేషధారణ ఉండదు. అంటే హృదయంలో లేకపోయినా, నేను రక్షింపబడ్డాను అనేటువంటి నిశ్చయిత లేకపోయినా, నేర్చుకున్న పదాలతో చక్కగా నోటితో చెబుతావు ఆరాధన, దాన్ని ఏమంటారు? అది హృదయంలో నుంచి వచ్చిన ఆరాధన అనరు దాన్ని. నేర్చుకున్నది అంటే వేషధారణ, కపటం లోపల ఒకటి బయటకోవటం అన్నమాట. నిజంగా నిజంగా హృదయంతో ఆరాధన చేస్తే అందులో కపటం ఉండదు. అది పూర్తిగా బాహ్యాచారాలకు దూరంగా ఉండి కేవలం హృదయంతో.
చామిల ఆనంద్ కుమార్ గారు చెప్తారు కదా, నాకు ఆరాధన రాదు, నాకు పదాలు రాదు, నాకు చదువు రాదు, నేను ఎలా ఆరాధన చేయాలి అని చెప్పేసి అని అనుకుంటే ఒకే మాట చెప్పిందంట ఆవిడ, బానిసను నీ కాలు మొక్కుతా అందంట. అంతే, నీ బానిసను నీ కాళ్ళు పట్టుకుంటాను చాలు, అందుకంటే ఏం కావాలా? హృదయపూర్వకంగా నేను నీ బానిసను, నీ పాదాలు పట్టుకుంటున్నాను. దేవా, నేను నీ బానిసను, నన్ను నువ్వు కొనుక్కున్నావు. నేను పాపానికి బానిసనై ఉన్నప్పుడు నీ రక్తం ఇచ్చి నన్ను కొనేసావు. పాపానికి బానిస మానేసి ఇప్పుడు నేను నీకు బానిసను, నీ పాదాలు నేను పట్టుకుంటాను. అందుకంటే గొప్ప ఆరాధన ఏముంది? బాంచన్ నీ కాలు మొక్త. తెలంగాణ యాస అనమాట ఇది. తెలంగాణ యాసలో అలా అంటారు, బాంచన్ అంటే నీ బానిసను, కాలు మొక్త అంటే నీ కాళ్ళకు మొక్కుతాను నేను చెప్పేసి. అది హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆరాధనలో కపటం ఉండదు. పెదాలతో వచ్చేదాంతో హృదయానికి సంబంధం లేదు. నీ భాషా ప్రవీణత, నీ పదాలు, వీటన్నిటినీ కూడబలుక్కుని ఎంత బాగా ఆరాధన చేస్తూ ఉన్నారు, ఎంత బాగా ఆరాధన చేస్తాం. మీకు చెప్పుకుంటాం కదా మనం. ఒక సంఘానికి కొత్తగా అన్నయ్య గారు వచ్చారట. ఒక సంఘానికి కొత్తగా అన్నయ్య గారు వచ్చారంట. అంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయి మన హెబ్రోన్ ఫెలోషిప్లో, ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఏంటి, మనం ఇవన్నీ సొంతంగా పెట్టుకున్నాయి కాబట్టి మనకు ఉండవు. కానీ సంస్థ తరపున సంఘాలను కట్టి అక్కడ కాపరులను ఏర్పాటు చేస్తారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మారుస్తారనమాట. అలాగే కొత్త పాస్టర్ గారు, కొత్త అన్నగారు వచ్చారంట. అవి వచ్చినప్పుడు మరి సంఘం గురించి ఆయనకి ఏం తెలియదు కదా, వారితోటి వీరితోటి అది మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా అండి, ఈయన ఎలా అండి, అలాగే చెప్తారు. ఒక అక్క ఉందండి, అబ్బో అక్క చాలా మంచి ప్రార్థనా పరురాలండి, చాలా బాగా ఆరాధన చేస్తుందండి, చాలా విశ్వాసం అండి ఒక అక్క గురించి చెప్పారండి. చల్లి గృహాలు దర్శిద్దాము అనుకున్నప్పుడు ఇంకెక్కడికి వెళ్దాం, ముందు మంచి అక్క అన్నారు కదా, మంచి ప్రార్థనా పరురాలండి, ఆవిడ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళారంట. ఆ ఇంటికి వెళ్తే పాప ఎదురైందంట. వాళ్ళ పాప, ప్రైలేడన్నా రెండన్నా కూర్చోండి అన్నా అని సోఫా చూపిస్తాను. అమ్మగారు లేరమ్మా అంటే, అమ్మ ప్రార్థనలో ఉన్నారండి అన్నట్ట. అమ్మ ప్రార్థనలో ఉన్నారండి, కూర్చోండి, నేను మంచినీళ్ళు తీసుకుంటారా, అది తీసుకుంటారా అని కూర్చోబెట్టిందంట పాప. పాపం ప్రార్థనలో ఉంది కదా, సోదరు డిస్టర్బ్ చేయడం ఎందుకు, కాసేపు వెయిట్ చేద్దాం అనుకున్నాడు అంటే. ఈయన కిచెన్లో స్టవ్ మీదేమో కుక్కర్ పెట్టారు. కుక్కర్ పెడితే అది సౌండ్ వచ్చింది. తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ సౌండ్ వచ్చేసింది. మళ్ళీ మూడోసారి ఏయ్ ఇలా వినపట్లేదా, 3 విజిల్లు వచ్చినాయి, కుక్కర్ కట్టేయి అంటుంది ఈ ప్రార్థనా పరురాలు. గదిలో నుంచి ప్రార్థనలో ఉంది ఆవిడ. ఈ ప్రార్థనా పరురాలు హాల్లో ఉన్న పిల్లని గట్టిగా అరిచి 3 విజిల్లు వచ్చేసినాయి, కట్టేయి అంటుంది. అమ్మ నా తల్లో, ఎంత ప్రార్థనా పరురాలవా నువ్వు, చాలమ్మ అని లేచి మెదలకండి వెళ్ళిపోయాడు అన్నయ్య గారు. చూడండి మరి మందిర్లో ఎంత గొప్ప సాక్ష్యం ఉంది ఆవిడ గురించి. అందరూ కూడా అబ్బో సంఘంలో ఒక అక్క ఉంది, అక్క భలే ఆరాధన చేస్తుంది చాలా అని చెప్పేసి చెప్పుకొచ్చారు. దాంతో ఇక్కడికి వచ్చాడు ఆయన. కానీ ఈవిడ ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు సంఘంలో చేస్తున్న ఆరాధన అది వేషధారణ, అందులో కపటం ఉంది, యథార్థత లేదు. నిజంగా యథార్థంగా ప్రార్థనలో లీలమైపోయి ఉంటే బయట ఏమవుతుందో తెలుస్తుందా? ఏముంది, టీవీ ఇంకా చూస్తూ ఉంటేనే మనకి ఏమి వినపడవు, టీవీ ఇంకా చూస్తుంటేనే మనకి ఏమి వినపడదు. ఇంట్లోంచి ఎవరిని వచ్చి దొంగలేమని పట్టుకెళ్ళిపోయినా మనకేం తెలియదు, అలా లీనమైపోతున్నారే. మరి గదిలోకి వెళ్ళి తలుపు వారగా వేసుకుని కూడా మోకరించి కూడా ప్రార్థన చేయలేకపోతే ఏం వస్తున్నారు ఏంటో. క్వెట్టాలు భూకంపం వచ్చి భవనాలు కూలిపోయి అందరూ హాహాకారాలు చేస్తున్నా గదిలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నా ఆయనకి ఏమీ తెలియదంట, ఏమీ తెలియదంట. ఇంకొక సహోదరుడు వచ్చి చెవిలో చెప్పాడు, అన్న భూకంపం వచ్చేసింది, చాలా భవనాలు కూలిపోయి చాలామంది చనిపోయారు అంటే అప్పుడు లేచి వచ్చారంట ఆయన బయటికి. కానీ ఇక్కడ
ఈ పక్క గదిలో ఉండి ఆరాధన చేసి ప్రార్థన చేసుకుంటుంది, పక్కనే కిచెన్ ఉంది. ఈ సౌండు 3 లెక్కెడుతుంది. ఎన్ని విజిల్ వేసేదా లెక్కెడుతుంది అనమాట. ఇవిడ ప్రార్థన చేసుకుంటుందా, విజిల్ లెక్కెడుతుందా? పిల్లకి పని చెప్పి వెళ్ళిందిగా, అమ్మ 3 విజిల్లు వచ్చాక కట్టేయి అని చెప్పింది. ఆ పిల్ల చేసుకుంటుంది కదా. ఇదేనమాట ఆరాధన. అది హృదయంలో నుంచి వచ్చేదా, నేర్చుకున్నదా, పెదాల్లో నుంచి వస్తుందా? హృదయంలో నుంచి కనుక ఆరాధన వస్తే ఖచ్చితంగా ఆనందమే, ఖచ్చితంగా సంకీర్తనలే, అది ఆత్మ సంబంధమైన పడలే, పద్యాలే అది కదా. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైనదే అయితే గనక అందులో ఏముంటుందంట? ప్రేమ కలిగిందది, దేవుని మీద పారమైన ప్రేమ. అలానే పూర్ణ హృదయంలో నుండి వచ్చేది కూడా. దేవుడు ప్రేమ కలిగాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు కూడా అలాగే పూర్ణ హృదయంతోనే, అలాగే ఆత్మ సంబంధంగానే ఆయన ఆరాధించాల్సి ఉంటుంది. యోహాను సువార్త 4:23-24 వచనాలు మనం చదివితే, యథార్థం అంటే హృదయపూర్వకంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించేటువంటి కాలం వస్తుంది అనేటువంటి మాట ప్రభు చెప్పిన మాటలు. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు. యథార్థం అంటే ఏంటి? హృదయపూర్వకం. యథా అంటే హృదయమే, హృదయపూర్వకమైనదిగా ఉండాలా. అది నిజంగా దేవునితో సంబంధం ఉంటే ఆయన అద్భుత కార్యాలను గురించి మనం జాగ్రత్తగా గమనించుకున్న వారమైతే ఇవన్నీ మనలో ఆశ్చర్యకరమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. ఆటోమేటిక్గా సంకీర్తన వచ్చేస్తుంది, ఆరాధన ఉప్పొంగుతుంది. అప్పుడు అది హృదయపూర్వకమైనది, హృదయంలో నుంచే అది వచ్చేదిగా ఉంటుంది. ఇంకా ప్రేమ కలిగినది కూడా, ప్రేమతో, మిక్కుటమైన ప్రేమతో చేసేటువంటి ఆరాధన. యోహాను మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఎరగని దేవుణ్ణి ఎరగని వాడు దేవుణ్ణి ఎలా హృదయపూర్వకంగా ఆరాధిస్తారు? దేవుని ఆరాధించాలంటే దేవుని ఎరిగుండాలా. దేవుని ఎరుగుండాలంటే దేవుడు ప్రేమై ఉన్నాడనే సంగతి ఎరిగుండాల. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ సంగతి ఎరిగిన వారే ఆయన్ని ప్రేమతో హృదయపూర్వకంగా ఆరాధన చేస్తారు. అలాగే ఆ లక్షణం, దేవుని ప్రేమ కలడు కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు సినిమా హీరోల్ని ఆరాధిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏమైపోతారు? ముఖం మారదు కానీ వేషధారణ అంతా వాళ్ళగా మారిపోద్ది. ముఖాన్ని ఏమీ మార్చుకోలేరు కానీ వేషధారణ అంతా, అది హెయిర్ స్టైలు, అలాంటి కళ్ళద్దాలు, అలాంటి చేతికి బ్రాస్లెట్లు, అలాంటి డ్రెస్సులు, ప్యాంట్లు, చొక్కాలు, ఇవన్నీ కాలుకు ఒక రిబ్బను. ఇదివరకు కట్టి ఒక చిరంజీవి డ్యాన్సులు వేసినప్పుడు కాలుకు ఒక రిబ్బన్ కట్టుకుని డ్యాన్స్ చేసేవాళ్ళే. దాంతో ఇప్పుడు ఆయన అభిమానులు ఆయనలాగా డ్రెస్ చేసుకుని కాలుకు ఒక రిబ్బన్ కట్టుకుని, అంటే ముఖం ఒకటే మారదు, మొత్తం వేషధారణ అంతా ఆ హీరో. అంటే ఏంటి? వారి హృదయం నిండా హీరో నిండిపోయాడు. ముఖాన్ని మార్చుకోలేరు, లేకపోతే అది కూడా మార్చేసుకుంటారు. హీరో వర్షిప్, హీరోని ఆరాధించడం, ఆ హీరో లేక మారిపోవడం. మరి విశ్వాసికి ఎవరు హీరో? ఆ హీరో ఏమైనా చేస్తారీడికి? అమ్మని ఇబ్బంది పెట్టి, నాన్న ఇబ్బంది పెట్టి, ఇంట్లో డబ్బులు ఎట్టుకుపోయి పెద్ద పెద్ద కట్టవుట్లు కట్టి పూలు దండలు అట్టుకొచ్చి పువ్వులు వేసి అవి వేసి ఏంటి కలిసి వచ్చేది? ₹1 కలిసి వస్తుంది వాడికి. ఒకవేళ ఆ హీరో ఆ మీదంట వచ్చినప్పుడు వీడు నో అని షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడు, గెంటి అతడు.
ఒకసారి టీవీలో చూశాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు ఒకడు, బా అని గెంటేసాడు అంతే, బా అని గెంటేసాడు. ఇప్పుడు ఆయన హాట్ కోట్ ఫ్యాన్ ఈయన కోసేసుకుంటాడు, ఏకంగా ప్లేట్ ఇచ్చుకుని కోసేసుకుంటాడు ఆయన కోసం. కానీ ఆయన దగ్గరికి వెళితే బా అని గెంటేసాడు. ఎందుకంటే ఆయనకి తెలియదు కదా వీళ్ళు చేసేదంతా, ఆయనకేం తెలుస్తుంది, ఏమో ఎందుకు వచ్చాడు, కొత్తగా వచ్చాడేమో ఆ భయం ఉంటుంది కదా మరి అలాగే. ఇంకేంటి పరేసాడు, వీళ్ళు చేసి అక్కడ దాకా వెళ్తాయా, వీళ్ళు అనవసరంగా వీళ్ళే డబ్బులన్నీ తగలేసుకుంటారు. కొంతమంది ఆ సినిమాని ఆడించడం కోసం అప్పులు చేసేసి అప్పులు తీర్చలేక రైలు పట్టాలకి అడ్డంగా పడుకుంటున్నారు, చెత్తన్నారు. ఎందుకు వచ్చినాయి హీరో వర్షిప్? వాళ్ళ కోసం నువ్వు చావడం ఏంటి? నీ కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు కదా నీ రియల్ హీరో. నువ్వు ఎవరిని ఆరాధించాలి? నీ నిజమైన హీరో ఎవరంటే నీ కోసం ప్రాణం పెట్టిన వాడే. అది గమనించిన రోజున ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది, పెదాల మీద నుంచి కాదు. అందులో కపటం అనేది, వేషధారణ అనేది ఏ మాత్రం కూడా ఉండనే ఉండదు. ఇంకా చూస్తే 50వ కీర్తనలో 8 నుంచి 15 వచనం వరకు నిన్ను గద్దించట్లేదు, కనబడుతున్నాయి, నీ ఇంట నుండి కోడినైనను ఇవేమి నేను తీసుకొని నాకేమి అస్సలు నాకు అక్కర్లేదు, ఇవన్నీ నావే కదా, వీటిని నాకు ఇస్తూ ఆరాధన చేస్తున్నాను అనుకుంటావేంటి నువ్వు? నేను బలిలు ఇస్తున్నాను, కోడిళ్ళు ఇస్తున్నాను, మేకలను ఇస్తున్నాను, లేదా కానుకలు ఇస్తున్నాను, ఇంకా వస్తువులు ఇస్తున్నాను, ఎవరి అన్నీ ఇవన్నీ నావే కదా, ఇవి ఇవ్వాలి, వీటి గురించి నేను నిన్నేమీ గద్దించట్లేదు. కానీ నువ్వేం చేయాలి? దేవునికి స్తుతి యాగం చెయ్యాలా, అది హృదయంలో నుంచి రావాలా, మహోన్నతునికి నీ మొక్కుబడి చెల్లించాలి. నువ్వు ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పేసి ఆయన క్లియర్గా మనకు చెప్తా. ఆయన మన నుంచి ఆశిస్తున్నది ఏంటి? హృదయపూర్వకమైన ఆరాధనే తప్ప హృదయపూర్వకమైన ఆరాధన అంతేగాని ఈ చేతులతో నువ్వు ఇచ్చేటువంటి అర్పణలు కాదు. నువ్వు మేకపోతుంది తెచ్చి ఇవ్వచ్చు నాకు, గొర్రె పోతుంది తెచ్చి నాకు ఇవ్వచ్చు నాకు, లేకపోతే ఏదో బత పట్టుకొచ్చి ఇవ్వచ్చు నాకు. ఇవి నాకు సంతోషాన్ని ఇస్తాయా? ఇవి నాకు అవసరమా? కాదు, ఇవన్నీ నావే కదా, ఇవన్నీ నావే. నీవు స్తుతి యాగం చెల్లించు. ఈ హృదయాంతరంలో నుంచి రావాలది. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలని గురించి ధ్యానించు. ఆయన సృష్టించిన యావత్ సృష్టిని గురించి ఒకసారి ధ్యానించు. అవన్నీ నీకు చెప్తాయి ఆయన ఎటువంటి వాడు, ఆయన మహాదేవుడనే సంగతి నీ ముందు పెడతాయి. కాబట్టి హృదయాంతర్యాల్లో నుంచి నువ్వు ఆయనకి మొక్కుబళ్ళు చెల్లించు, స్తుతులు చెల్లించి స్తుతి యాగం చెయ్యి అనేటువంటి మాటలు. ఇంకా యెషయా 1వ అధ్యాయం 11 నుంచి 17 వచనాల్లో కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ఏమిటో, మన నుంచి ఆయన ఇష్టపడుతున్నది ఏంటి, అది కూడా ఆయన అక్కడ చెప్పాడు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక 1:11 నుంచి చదరా. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళును, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమయ్యను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నాకు ఇష్టం లేనివన్నీ తెచ్చిపెడుతున్నావు నువ్వు. ఇవేమీ నాకొద్దు. ఎందుకంటే నువ్వు తెచ్చిచ్చేవన్నీ ఎక్కడివి? ఎవరి? నాయే కదా. భూమి దాని సంపూర్ణత నాదే కదా. నా దానిలో నుంచి పట్టుకొచ్చి నువ్వు నాకివ్వడం ఏంటి? అది నాకేమైనా సంతోషాన్ని ఏమీ కలిగించదు. అదే నాకు సంతోషం కలిగించదు. ఇవి చేయడం వల్ల మీ మనవి నేను ఆలకించను.
మీరు చేతులు చాచుతున్నా సరే నేనేం పట్టించుకోను, ఎందుకంటే నాకు కావాల్సింది ఇది కాదు. నువ్వు నన్ను ఆరాధించాల్సినటువంటి విధం ఇది కాదు. నేను ఇష్టపడేటువంటి ఆరాధన ఏమిటి అంటే, చూడండి ఇప్పుడు 17వ వచనంలో మనకు కనబడుతుంది. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇవి నాకు కావాలా, ఇది నాకు కావాలా. ఇది నువ్వు చేస్తే నిజంగా నువ్వు నన్ను ఆరాధిస్తున్నట్టే తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి మేకల, గొర్రెల, ఎడ్ల, లేదా మరోట ఇది తెచ్చి నాకు ఇవ్వడాన్ని బట్టి నాకేమీ సంతోషం కలగదు. ఇది కాదు నేను మీ నుంచి కోరుకున్నటువంటి ఆరాధన. ఏంటంటే నా గుణలక్షణాలు సొంతం చేసుకోవాలా. నేను ఎలా అయితే కీడు చేయను, మీరు కీడు చేయకండి. నేను ఎలా అయితే మేలు చేస్తానో మీరు కూడా మేలే చేయండి. అలాగే తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, నేను అలా తీరుస్తానంటే నా గుణ లక్షణాలు మీరు సొంతం చేసుకోవాలా. నేను చేసినట్టే మీరు చేయాలా. ఏం చేస్తే నాకు ఇష్టమో అది మీరు చేయాలి. అప్పుడే నేను నిజంగా మీ నుంచి ఆరాధనను స్వీకరిస్తాను. లేనప్పుడు అది నాకు ఇష్టమైన ఆరాధన కాదు. నీ ఇష్టానికి నువ్వు చేసుకునే ఆరాధన, నాతో నాకు సంబంధం లేదంటాడు. అంతే. నీ ఇష్టానికి నువ్వు చేసేసుకుని నేను నిన్ను ఆరాధించాను కదా ఏంటి అని అంటే ఏంటి నాకు ఇందులో మరి 58లో మనం చూస్తాం. అక్కడ ఉపవాసం గురించి బ్రతులేండి, ఉపవాసం గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. అక్కడ ఎలా ఉపవాసం ఉండాలో అలా ఉండాలి, అలా లేవు. ఆ విషయాలు ఇప్పుడు మనకు అక్కడ టైం అయిపోతుంది. కాబట్టి ఎలా మనం ఆరాధిస్తే దేవునికి ఇష్టమో అలానే ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే అసలు ఎందుకు ఆరాధించాలో అది మనకి తెలియబడాలి. వీళ్ళు కొన్ని చెప్పాడు కీర్తనకారుడు, కొన్ని విషయాలు మనకి చెప్పాడు ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి అని. అయితే మన మట్టుకు మనకుంటుంది కదా, మనం అనుభవించింది ఏంటి? కీర్తనకారుడు తన ఉద్దేశం మనకు చెప్పాడు. మన ఉద్దేశం ఏంటి? మనకుందా ఫీలింగ్? నేను పాపిని, జన్మతో పాపిని నేను, ఎందుకంటే నా తల్లిదండ్రులు పాపంలోనే నన్ను కన్నారు. ఆ తదుపరి ఆ పాప స్వభావం వల్ల నేను ఏడవబడి శరీరాశల చేత, నేత్రాశల చేత, జీవపడమ్మం చేత మరులు గొల్పబడి ఏడవబడిన వాడినై ఎన్నో 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 పాపాలు చేసుకుంటూ వచ్చేసాను. వీటిని కడుక్కునే ప్రయత్నం నేను చేశాను, కానీ అది నా వల్ల కాలేదు. అయితే దేవుడు నన్ను ఎంతో ప్రేమించి దేహమే లేనటువంటి వాడు నా దేహాన్ని ఆయన అమర్చుకొని నా కోసం వచ్చేసి తన రక్తమంతా నా కోసం చెందించి నన్ను కడిగి పవిత్రుణ్ణి చేసేసాడు. అలా పవిత్రుని అవుదామని నేను చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి, వ్యర్థుడనైపోయాను నేను. అలాంటి పరిస్థితుల్లో నా కోసం ఇంత త్యాగం చేశాడు నా ప్రభు అనేటువంటి ఫీలింగ్ ఏదో హృదయంలో ఉంటుందో అప్పుడు దానిలో నుంచి వచ్చేటువంటి ఆరాధన, అది నిజమైన ఆరాధన, అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన కదా. కాబట్టి కీర్తనకారుని పిలుపు, ఈ హృదయాన్ని కఠినం చేసుకోకండి. కఠినం చేసుకోవడం ద్వారా మన పితరులు ప్రభు విశ్రాంతిలో ప్రవేశించకుండా అరణ్యంలోనే రాలిపోయారు. నీ హృదయాన్ని ఇదనాన్ని నువ్వు కఠినం చేసుకుంటే నువ్వు కూడా విడిచిపెట్టబడతావు, నువ్వు కూడా విడిచిపెట్టబడతావు. ఆయన విశ్రాంతిలో నువ్వు ప్రవేశించావు. కాబట్టి ఇప్పుడైనా నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకోవద్దు. మరొక రోజు నీకు ఇచ్చాడు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయమని గుర్తెరిగి ఈ దినాన్ని ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఆయన చేసిన కార్యాలు నీ హృదయం నుండి నింపుకో, వాటిని ధ్యానించు. అప్పుడు వస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును తీసుకొస్తుంది. అది రావాలి. ఆ హృదయంలో నుంచి ఆ కదలిక లేకుండా ఎన్ని మనం నేర్చుకున్నా, ఎన్ని మనం కనపరుచుకున్నా అదంతా వేషధారణ. దానివల్ల ఏమి రక్షింపబడం, అది వ్యర్థం. కాబట్టి ప్రభు వద్దంటున్నాడు, అది అలా చేయొద్దు.
హృదయపూర్వకంగా నన్ను ఆరాధించు ఆరాధించు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నా విశ్రాంతిలో నువ్వు ప్రవేశిస్తావు అంటూ, మరి ఆ రకంగా హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధిద్దాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి 95వ కీర్తన ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నాయన, మేము మిమ్మల్ని ఆరాధించాలనేటువంటి దానికి కారణాలు కూడా కీర్తనకారం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. మీరు మహాదేవుడు, మీరు మా సృష్టికర్త, యావత్ సృష్టిని నిర్మించినటువంటి వారు. భూమి, సముద్రం, అగాధ జలాలు అవన్నీ కూడా మీ చేతి నిర్మాణాలే. అవన్నీ మీ మాటలు వింటున్నాయి, మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. ఆ విషయాన్ని మేము గమనించినప్పుడు మీరు ఎంత గొప్ప దేవుడో మాకు అర్థమవుతుంది. అటువంటి మహాదేవుడైన మీరు మా కోసం మా రూపంలో ఈ లోకానికి వచ్చేసి మా స్థానంలో శిలువ మీద మిమ్మల్ని మీరు బలిగా పెట్టుకోవడం ద్వారా మాకిచ్చిన అమూల్యమైనటువంటి రక్షణ. దీన్ని మేము సంపాదించుకోవడానికి రకరకాలకి ఎన్నో మేము ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఫెయిల్ అయిపోయాం. కానీ నాయన, మీరు వచ్చి సమస్తాన్ని మా పట్ల సక్రమంగా నెరవేర్చిన దేవుడు. కేవలం ఉచితంగా మీ విశ్రాంతిలో ప్రవేశాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఆరాధించడానికి మీకు వేరొక కారణం అక్కర్లేదు. కాబట్టి నాయన, ప్రతి వారు కూడా హృదయాంతర్యాల నుంచి మిమ్మల్ని ఆరాధించలాగా సహాయం చేయమని, రక్షణ అనుభవాన్ని నెమరవేసుకుని నాయన హృదయపూర్వకంగా ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభు యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మాత్రం చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కెఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఆది సంభూతుడా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసనకు వస్తున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుని బలహీనుని ప్రభా మరొక మారు మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకొని మహిమ పొందమని అడుగుతూ ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులు కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన సమయానికి ఎప్పుడు మనం వస్తున్నాము. ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసం, దానిలో మనం పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇది పాలు పొందేటువంటి వారు తమను తాము జాగ్రత్తగా పరిశీలించుకుని తగిన యోగ్యతతో పాలు పొందాలని మరి మన పితరుడైన పౌలు ఆత్మపూర్ణుడై మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఈ రీతిగా రాసిపెట్టాడు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఏ సంఘంలో ఉన్నా, ఈ రీతిని ఎలాంటి విశ్వాసాలు ఉన్నా దీనిని బట్టి వారు దిద్దుకోవాలి అనేది ఆయన తాత్పర్యం. నా తాత్పర్యం ఇది అని చెప్పారు చివర కదా. ఏమంటాడు ఇక్కడ? మీరందరూ
ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మను వేడుకుంటున్నాను నా ప్రియ సహోదరులారా అంటూ ఆయన ఇది రాశారు. అందరూ ఏకభావంతో మాట్లాడాలి, ఏకభావంతో ఉండాలి, అందరి భావం ఒక్కటే అవ్వాలి. అంటే భిన్నాభిప్రాయాలు భేదాలు ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఇక్కడ రావాలి, రాకముందే ఒక కంప్లైంట్ వెళ్ళింది. క్లోయి అని వారి ఇంటి వారి నుంచి సంఘంలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఐక్యత లేదు, ఏకభావంతో లేరు, ఎవరి తాత్పర్యం వారికి ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆయన ఈ క్లోయి ఇంటి వారు తెలియపరిచారు. దానిని బట్టి ముందుగానే ఆయన ఈ లేఖ రాశాడు. చూడండి 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. క్లోయే ఇంటివారు అంటే సంఘంలో కొంచెం ఎక్కువ ఆత్మీయ భావంతో ఉండేటువంటి కుటుంబం అది. ఈ రకంగా భేదాభిప్రాయాలతో ఉన్నారు, ఐక్యంగా లేరు, కలహం ఉంటుంది అనే విషయాలు వాళ్ళకి తెలిసినప్పుడు వారికి బాధ కలిగి ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారికి వారు ముందుగానే తెలియపరిచారు. మరి మనుషులు వెళ్ళారు, లేఖ రాశారు మొత్తం మీద. కాబట్టి ఆయన రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఈ లేఖను రాసి పంపించిన వాడుగా కనబడతాడు. కానీ మీలో కలహములు కలవని అంటాడు. కలహాలు లేకుండా ఉంటే మంచిది, ధన్యులమే. ఒకవేళ అలా కలహాలు ఉంటే కనుక ఏకభావం ఉండదు, అంటే సమాధానం లేదు. మరి అర్పణ విషయంలోనే సమాధానం లేకపోతే అర్పించద్దు, దాన్ని అక్కడే వదిలిపెట్టేసి నువ్వు పోయి ఎవరితో నీకు తేడా ఉందో వారితో సమాధానపడు, అప్పుడొచ్చి నీ అర్పణ అర్పించమని ప్రభు చెప్పారు. మరి అర్పణ అర్పించడానికే భేదం ఉంటే అవకాశం లేనప్పుడు మరి పరిశుద్ధుడైన ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాల్పొంపులు పొందడానికి ఇంకా అర్హత ఎలా వస్తుంది? కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు బలలో పాల్పొంపులు పొందడానికి సిద్ధపడుతున్న వారు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఎవరితోటైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా, కలహాలు ఉన్నాయా? ఎందుకంటే కేవలం మన ప్రభువు ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమను, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం, ఆయన దీర్ఘశాంతం, ఆయన ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా మనం కనుక కలిగి ఉన్న వారమైతే భేదాలే రావు. భేదం వచ్చింది అంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ అనేటువంటి ఒక భావం వచ్చి ఉండాలి. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలను బట్టి కూడా మనలో భేదాలు ఉండొచ్చు. కానీ ప్రభు దేహం అంతా సంఘమని, ఆయన శిరస్సు అయి ఉన్నాడని లేఖనం చెప్తుంది. మరి ఒక దేహంలో ఉండే అవయవాలు ఒకదానికొకటి ప్రతికూలంగా ఉంటే అది సర్వైవ్ అవుతుందా? అవదు కదా, అది సర్వైవ్ కాదు. దేనిపైన అదే అంటే ఎలా కూరుతుంది? ఏది పని చేసినా శరీరం యొక్క క్షేమాన్ని అవి దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. కాలు పనిచేసినా, చెయ్యి పనిచేసినా, కళ్ళు పనిచేసినా, ముక్కు పనిచేసినా, చెవులు పనిచేసినా, నోరు పనిచేసినా, వీటన్నిటి అంతిమ లక్ష్యం ఏంటి? దేహం క్షేమంగా ఉండాలి. ఈ దేహం సంఘం, ప్రభు దానికి శిరస్సు. మరి ఆయన దేహంలో, సంఘం అంటే ఆయన దేహమే, ఆయన దేహంలో ఉండేటువంటి అవయవాలు ఒకదానికొకటి ప్రతికూలంగా జరుపుని చెప్పుకున్నాం కదా మనం. అన్నీ కలిసి పొట్ట మీద దెబ్బలాటుకొచ్చినాయి అంట. చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ కలిపి ఏం పని లేదు దానికి,
ఈ 80 కేజీల బరువు బయలుకి సత్తనామని కాళ్ళు అనుకుంటున్నాయంట. ఇంకా ఇంకా తిని బరువు పెరిగిపోతుంది, ఇది దీన్ని బయలేకపోతున్నాం, దీనికి అసలు ఏం పని లేకుండా పోయింది అనుకున్నాయండి కాళ్ళు. చేతులు కూడా సంపాదించడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది, చేతులతో పనులు చేసి ఇది మటుకు కూర్చుని తిని పడుతుంది శుభ్రంగాను అని చేతులు అనుకున్నాయంట. అలాగే మిగతా అన్నీ కూడా పొట్ట మీద గొడవకు వచ్చి మేము పని చెయ్యం, మేము దీక్షలోకి వెళ్ళిపోయాం అని ఊరుకున్నాయంట. ఊరుకుంటే ఏమవుతుంది? తిండి గదిలో ఏమి తెచ్చుకోలేదు, వాడు ఉన్నా కానీ వాటితో ఏమీ తయారు చేసుకోలేదు. ఒకవేళ తయారు చేసినా కానీ తినే లోపలికి పంపించే ప్రయత్నం కూడా చేయలే. ఏమవుద్ది? ఒక పూట గడిచేటప్పటికి పొద్దునే వస్తుంది. రోజు అయ్యేటప్పటికి ఇంకా కాళ్ళ చేతులు పీకులు మొదలవుతాయి. 2 రోజులు అయితే కాళ్ళు గుంటలు అడిగిపోతాయి. ఇంకెలా పడితే అలా ఉంటుంది కదా. మరి ఇవన్నీ కష్టపడి సంపాదించి పట్టుకొచ్చి పెట్టినా వాటిని జాగ్రత్తగా జీర్ణం చేసి శక్తిగా మార్చి అన్ని అవయవాలకు పంపించి బలపరిచేది ఎవరో? ఆ జీర్ణ వ్యవస్థే కదా. ఈ దాని మీద గొడవకి వెళ్తాయి. దేని పని దానికి ఉంటుంది. ఒకరి పని కంటే ఒకరి పని ఎక్కువ అనుకోవడం కాదు, దేని పని దానికి ఉంటుంది. నిజమే, పొట్ట కష్టపడట్లేదు, పని చేయట్లేదు. కానీ నువ్వు పని చేసి పట్టుకొచ్చినటువంటి దాన్ని లోపలికి పంపిస్తే దాన్ని జీర్ణం చేసి దాన్ని శక్తిగా మార్చి అన్ని అవయవాలకి పంపించి అవి బలంగా పనిచేసేలా చేసే పని ఎవరిది? దీందే కదా, పొట్టదే కదా. చూడండి, కడుపులో ఇబ్బంది ఉంటే ఎలా ఉంటుంది మనిషికి? ఓ రకం కాదు, అన్నీ ఎలవెల్లి ఆడిపోతూ ఉంటాయి, అన్నీ ఏలాడిపోతుంటాయి. కానీ అది పని చేసినట్టు కనపడట్లా, పైకి కనపడతలేదు కదా. అలానే ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఎవరి తలాంతు వారు నెరవేర్చుకోవాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఇటువంటివి వచ్చినప్పుడే భేదాభిప్రాయాలు వస్తాయి. అవి రాకూడదు, అందరూ ఏకభావంతో ఉండాలి. ఈ సంఘం ప్రభు యొక్క శరీరం, దీని అభివృద్ధి కోసం అన్ని అవయవాలు పనిచేయాలి. అలాగే సంఘంలో ఉన్న అందరూ కూడా ఐక్యతతో దీని అభివృద్ధి కోసం పనిచేసిన రోజున యొక్క అభిప్రాయం వస్తుంది, ఐకమత్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. వీటన్నిటిని బట్టి చాలా ఆరోగ్యకరమైనటువంటి సంఘం ఏర్పడుతుంది. కాబట్టి సంఘంలో ప్రతివారు అంగాలే. ఓ దేహంలో ఇవన్నీ అంగాలలో ఉన్నాయో అలాగే ఈ సంఘం అనేటువంటి క్రీస్తు శరీరంలో అందరూ కూడా అంగాలే. ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి తప్ప కలహం అనేది రాకూడదు. మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి ఎవరో చెప్పారంటారు. అంటే కలహం అనే సంగతి వెలిగే తెలియట్లే, అది చూసి ఇంకొకరు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంతలా అయిపోతాం అనుకుంటే మనం అందులోకి వెళ్ళిపోతాం, లీనమైపోతాం. ఇది కలహం, ఇది ప్రభుకి ఇష్టం కానిటువంటిది, సంఘ ఐక్యతకు విఘాతం కలిగిస్తుంది, మనం ఉండకూడదు అనేటువంటి ఆలోచన కూడా రాదు. వచ్చుంటే చేయరు కదా. సైతానుడి పని అది, ఐక్యత లేకుండా చెడగొట్టేయాలా, సంఘం వృద్ధి చెందకూడదు, వీళ్ళు కొట్లాడుకోవాలా. ఎన్నో సంఘాలు జరుగుతూనే ఉంటున్నాయి, సంఘాలు విడిపోతూ ఉన్నాయి, మనుషుల్లో భేదాభిప్రాయాలను బట్టి వెళ్ళిపోతూ ఉన్నారు, ముక్కలు ముక్కలు అయిపోతూ ఉన్నాయి. దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడా? ఆయన దేహం ఇబ్బందికి గురవుతుంది కదా. కాబట్టి ఎవరైనా సరే ప్రభు దేహానికి, ఆయన ఇంటికి ఇబ్బందికరంగా వారి ప్రవర్తనలు ఉంటే తక్షణం దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే మరి పరిశుద్ధుడైన ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలో కానీ, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో కానీ పాలు పంపులు పొందడానికి వారికి అర్హత ఉండదు. ఒకవేళ పాలు పంపులు పొందిన దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అంటాడు. మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే శిక్షావిధికి లోను కాకుండా ఉంటారు అంటూ
పుస్తకంలో 11వ అధ్యాయంలో 23 నుంచి మన పౌలు గారు మళ్ళీ మనకి చెప్పారు. కాబట్టి ఎవరైతే బలలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నారో వారు కనుక వారి హృదయాల్లో ఇంకేమైనా కలహం ఉందా, అభిప్రాయ భేదాలు ఉన్నాయా, ఏకాభిప్రాయం లేకుండా ఉన్నామా, దీన్ని జాగ్రత్తగా ఆలోచించి ఉంటే కనుక దాన్ని వెంటనే సరి చేసేసుకొని, ఎందుకంటే అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకుని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుతాడని లేఖనం. కాబట్టి మన ప్రభు క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించి హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడేవాడు. కాబట్టి నాయన, ఇలాంటి ఒక బలహీనత వల్ల మేము కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి పోయాం. అయితే మమ్మల్ని క్షమించు, మేము ఏకమవుతాం, ఐక్యతతో పనిచేస్తాం, భేదాభిప్రాయాలు లేకుండా నీ దేహమని సంఘాభివృద్ధికి మేము కృషి చేస్తాం అని ఆయన దగ్గర ఒప్పుకుంటే క్షమించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అప్పుడు ఆయన దేహం రక్తం పాలు పొందిన వారికి ఆత్మీయ మేలు కలగజేస్తుంది. దేవుడి మాటల్ని దీవించును గాక.